ట్రక్ బాయ్ నాని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మన బండి అయితే లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం తిరిగేసి లోడ్ వచ్చేసినాము. ఇక్కడైతే మనకైతే బండికి మన ఆరెంజ్ ఫ్లాగ్ అయితే కట్టేసి బండి అంతా కడిగేసుకొని ఇంకా మోహన్ నేనైతే పూజ చేసుకుంటాను. పూజ చేసేసుకొని అయితే ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకా మా ఊరికి వెళ్ళిపోదాము. మన బండి కడిగేటప్పుడు అయితే మొత్తం ఇక్కడ బురద అయిపోయింది. దానివల్ల అయితే మన బండి చూడండి మొత్తం స్కేటింగ్ చేసింది. ఇక్కడ మన బండి అయితే లోడ్ అయితే చేసుకొని వచ్చేసినాము. కార్తీక్ బండి అయితే ఇంకా లోడ్ అవుతూనే ఉంది. సగం వరకు అయితే వేసారు. నిన్నైతే ఒకేసారి అయితే లోడ్ చేసుకొని వచ్చాము. 2 బండ్లు అన్లోడ్ 2 బండ్లు ఒకేసారి అయిపోయింది. ఒకేసారి లోడ్కి కూడా పెట్టేసినాము. 2 బండ్లు మళ్ళీ మా ఊరు చౌడపల్లికే. 2 బండ్లు చౌడపల్లివే కాబట్టి అక్కడికి లోడ్లు ఉండడం వల్ల అక్కడికి వేసుకెళ్తున్నాము. చూద్దాం లోడ్ అవుతుందా అంటే కార్తీక్ బండి రేపు లోడ్ అవుతుందో క్లారిటీ. అశోక్ లైలాండ్ బండి ఎక్కడదన్నా ఇది? విజయవాడ, ఏలూరు. ఏమవుతుంది ఇంకా దీనికి పెంచుకోవచ్చు. మన అన్న అయితే మొత్తానికి బండిని కొనుక్కున్నాడంట. అన్నకు అంతగా క్లారిటీ లేదంట బండ్ల గురించి. కట్టాలు అయితే పెంచుకోవచ్చునా ఎలా ఏమి అనేసి అడుగుతున్నాడు. దానికోసం అయితే చూస్తున్నాము వచ్చి నేను కార్తీక్. ఇప్పుడైతే బండిని ట్రయల్ కూడా వేస్తాము ఒకసారి ఎలా ఉంది కండిషన్ ఏమిటి అనేసి. అశోక్ లైలాండ్ ఈకోమేట్ బండి ఇది. దీన్ని అయితే నేను ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తున్నాను. ఈకోమేట్ ఇంతవరకు డ్రైవ్ చేయలేదు ఎప్పుడు, ఇదే ఫస్ట్ రైడ్. బండి అయితే బాగానే ఉంది. బండి అయితే బాగానే పోతుంది కానీ సస్పెన్షన్ అయితే దీనికైతే హెవీగా ఉంటుంది. అంటే గోతుల్లో దించినప్పుడు అయితే ఎత్తెత్తే వేసేస్తుంది బండి. అంటే గేర్లు కూడా చూపిస్తారు ఏ గేర్లో ఉందని. మనమైతే ఇప్పుడు విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ పైన అయితే వెళ్తున్నాము. నైట్లో అయితే బాగానే ఉంది కానీ డేలో వస్తే చాలా ట్రాఫిక్ ఉంటుంది. కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది డ్రైవింగ్కి నైట్లో కాబట్టి అలా జరిగిపోతుంది. మన మోహన్ అయితే స్టేటస్ల కోసం వీడియోలు అయితే తీసుకుంటున్నాడు. టైం అయితే 10 అవుతుంది, ఇంక తినాలి. చూడండి మనమైతే మంగళగిరి టోల్ గేట్లో అయితే తినడానికి వచ్చేసినాము. రెండు రోటీలు ఏమైందో తెలీదు. చిలకలూరుపేటలో అయితే మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. బ్యాక్ సైడ్ ఫుల్ జామ్ అయిపోయింది. అయితే ట్రాఫిక్లో ఉన్నాము. చూడండి మనమైతే బోలాపల్లి మాటూరు టోల్ గేట్ దగ్గర ఉన్నాము. కార్లు అయితే సౌండ్ వస్తున్నాయి. చెక్ చేసుకోవడానికి అయితే ఆపాను. బండి టైర్లు అయితే అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. బండి ఎక్కడైనా ఆపినప్పుడు, లేదంటే ఒక టైర్ పంచర్ అవుతుంది, ఆటోమేటిక్గా 2వ టైర్ బ్లాస్ట్ అయిపోతాయి. దానివల్ల అయితే మన దగ్గర ఉండే స్టెప్నీతో కూడా మనం ముందుకు రన్నింగ్ అవ్వలేకపోతాము. ఎప్పుడు బండి ఆపినప్పుడు టైర్లో ఏమైనా రాళ్ళు ఉన్నాయా లేకుంటే ఏదైనా పంచర్ అయిందా అనేది చెక్ చేసుకుంటే ఇబ్బంది లేకుండా అయితే జర్నీ అయితే సాగించాలి.
మనమైతే ఒంగోలు బైపాస్లో అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూడండి మన ఐచర్వ అనేది ఒకటి అయితే వెళ్ళిపోయిన సైడ్కి డివైడర్ పైకి నిద్రలో ఏదో వెళ్ళిపోయినట్టున్నాడు. జాగ్రత్తగా అయితే ఉండాలి నైట్లో డ్రైవింగ్ చేసేప్పుడు. మన కిట్టు అన్న వచ్చిండు. ఇప్పుడు వాడు నా బొమ్మరిది. ఇప్పుడేంటికి పైకి ఎక్కుతాను ఇదే వీడియో తీస్తానే. ఇప్పుడేంటికి ఎక్కుతాను ఇదే. వైశాలే నెలడు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అన్నా అవేం కాదు, దిగు. ఆ తాడు పట్టుకుంటే దాని లోపల ఉండే బాక్స్ పట్టుకుంటే దిగు, ఏం కాదు. ఇట్లా పట్టుకొని వెళ్ళాడు వైశాలే. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. మళ్ళీ ఇంకేంటి కథ పోయి ఇక్కడ. అట్లా తీసినాం అనుకో నీకు లిఫ్ట్ వస్తుంది. మా ఊరికైతే వచ్చేసినాము. ఇక్కడే పాయింట్ అన్లోడ్ చేసే పాయింట్. ఇక్కడైతే పట్టుకేసి మళ్ళీ రివర్స్ పెట్టాలా. స్టడీగా పదా, స్టడీ చేయి, వీల్ స్టడీ చేయి. ఎప్పుడు మా ఊరికైతే మొక్కలు లోడ్ చేసుకొని వస్తుంటాము. లోడ్ చేసుకొచ్చిన ప్రతిసారి మాకైతే ఒక ఇబ్బంది అవుతుంది, నాకు కార్తిక్కి. ఇక్కడ విషయం ఏమంటే ఇక్కడ ఆర్సీలు ఉంటుంది కదా గేటు, ఆయన అయితే వచ్చి ప్రతిసారి మా దగ్గర వస్తాడు. మేమైతే గొడవ పెట్టుకుంటాం ఎందుకు అలా, మా లోకల్ కాబట్టి మేము ఇవ్వాల్సిన అవసరం లేదని. మన లోకల్లో అయితే మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా ఇంకా దీని గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి.